జై శ్రీరామ్. నేను మీ గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే క్షేత్రం రామనారాయణ. మన ఆంధ్రాలోనే అయోధ్య నగరం అన్నమాట. ఈ క్షేత్రం చాలా బాగుంటుందండి. ఎన్నో జన్మలు పుణ్యఫలం ఉంటే కానీ మనం చూడలేం. నేను ఎప్పటి నుంచో అనుకుంటే నాకు ఇన్నాళ్ళకి ఈ క్షేత్రాన్ని చూసే భాగ్యం దక్కిందనమాట. ఏ జన్మలో చేసుకున్నానో ఈ జన్మలో ఈ స్వామివారి అనుగ్రహం కలిగింది, నేను వెళ్ళాను. గట్టిగా మనం నిర్ణయం తీసుకోవాలి, అలాగే దేవుని అనుగ్రహం కూడా ఉండాలి. సో చూసారు కదా, మన సీతారామ లక్ష్మణులు ఎంత బాగున్నారో అండి. మన అయోధ్య నగరం సేమ్ అలాగే ఉంటాయి విగ్రహాలు. చాలా అందంగా చెక్కారు. ప్రతి రామాయణంలో ఉన్న మొత్తం సీత లంకా దహనం, రాముని వాళ్ళ కళ్యాణం, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పట్టాభిషేకం దగ్గర వరకు అన్నీ గోడ మీద చెక్కారండి శిల్పాలు. నిజంగా అవి జీవం పోసుకున్నాయేమో అన్నట్టు ఉందన్నమాట. ఒక్కొక్క చిత్రం మరిచిపోయి చూస్తాం. మొత్తం మన రామనారాయణం, ఈ రాముడి కథంతా ఇందులో ఉంటుందన్నమాట. మన సీతారాములు మొత్తం వాళ్ళు అనుభవించినది, వాళ్ళు జరిగినది అంటే నిజంగా మొత్తం రాముడి హిస్టరీ అంతా ఇందులో ఉందన్నమాట. మన రాముడు జన్మించడం, వాళ్ళు విద్యలు నేర్పడం, సీతాదేవితో పరిణయం, దాని తర్వాత కైకే వరాలు అడగడం, తర్వాత మన రాముణ్ణి అరణ్యాలకి పంపడం, 14 ఏళ్ళ వనవాసం చేయడం, తర్వాత సీతాదేవిని ఎత్తుకుపోవడం, రావణాసురుని దహనం, ఇవన్నీ అంటే యుద్ధం మొత్తం పోసగుచ్చినట్టు ప్రతి విషయం చాలా చక్కగా ఈ గోడ మీద అలా దించేశారండి. మనం చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి వివరంగా అర్థమవుతుందన్నమాట. అంత బాగా మనం పిల్లలు చెప్పి కన్నా ఇలా చూపించి వాళ్ళకి తెలియజేస్తే మన రాముడి హిస్టరీ బాగా అర్థమైపోతుందన్నమాట. బయట ఉందండి వాతావరణం చాలా చక్కగా ఉంది. మబ్బు, దాని తర్వాత ఆ లొకేషన్, ఆ లైటింగ్, ఆరైతే అక్కడ లైటింగ్ వేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. లైఫ్లో మీరు ఒక్కసారి చూడవలసిన టెంపుల్ అన్నమాట. ఈవినింగ్ 6కి లేజర్ షో వేస్తారన్నమాట. మొత్తం 3 షోలు వేస్తారు. 6కి ఒకటి, 8కి ఒకటి, 9కి ఒకటి అన్నట్టు. ప్రతి షో 20 నిమిషాలు ఉంటుందన్నమాట. 20 మినిట్స్. నిజంగా దాని హిస్టరీ అంటే రాముని యొక్క హిస్టరీ చెబుతూ లేజర్ షో వేస్తూ ఉంటారు. నిజంగా ఈ ఒక్క షో చూస్తే చాలండి, జన్మ ధన్యమైపోతుంది. మన కళ్ళు ఎటూ తిప్పకుండా మన 60 అడుగులు ఉంటారండి ఆంజనేయ స్వామి. ఆయన షో చూస్తూ ఉండిపోవాల్సిందే. ఆ 3 షోలు కూడా మీరు చూసేస్తారు. అంత బాగుంటుంది, అంత వివరంగా ఉంటుంది. ఆ మ్యూజిక్ వినసొంపుగా ఉంటుంది. అది నేను పెడదామంటే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి మన వీడియో డిలీట్ అయిపోతుంది కాబట్టి నేను అది పెట్టట్లేదు. కానీ మీరు లైఫ్లో ఒకసారి వీలు కుదుర్చుకుని వెళ్ళి మీ కనులారా తిలకిస్తే మీ జన్మ ధన్యమైపోతుంది. ఇంకేం కావాలని లైఫ్కి అన్నట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ఒకసారి వెళ్ళండి. ఆ మ్యూజిక్తో సహా అక్కడ జరిగే విషయం చూసారంటే కను తిప్పరు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ 20 నిమిషాలు మన టైమింగ్. మన ఆంజనేయ స్వామి అవతారాలు, ఆయన నిలువెల్లా మన సీతారాములే ఉంటారన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ మనం ఆ వీడియోని తిలకిస్తే నిజంగా జన్మధన్యమైపోతుంది. మీరు అలా చూస్తూ ఉండండి. అలా వేస్తూ ఉంటే నా బాడీ అంతా వదిలిపుచ్చిందనమాట. అంత
భలే ఉంది. అది వర్ణనాతీతం. మనం వర్ణించలేం. చెప్పినా మీకు అర్థం కాదు. అది చూస్తేనే అది అర్థమవుతుందన్నమాట. నిజంగా స్వామివారి మీద అలా లైటింగ్ పెడుతుంటే అబ్బబ్బబ్బా ఏముందండి, 2 కళ్ళకి ఎంత ఆనందం అనిపించిందో స్వామివారిని అలా చూస్తుంటే. నిజంగా ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం. అసలు ఎలా నిర్మించారో కానీ చాలా అద్భుతంగా నిర్మించారు. దీని యొక్క హిస్టరీ కూడా నేను చెప్తాను. సాంగ్ పెట్టకూడదు కాబట్టి సాంగ్ పెట్టకుండా నేను వివరిస్తానన్నమాట. ఆ స్వామివారి సన్నిధి ఎప్పుడు కట్టారు, ఆ విశిష్టత ఏమిటి అన్నది మీకు నేను వివరిస్తాను. చాలా నెమ్మదిగా మీకు అర్థమయ్యే రీతిలో నిర్మిస్తాను, అంటే వివరిస్తాను. విజయనగరంలోని రామనారాయణం టెంపుల్ రామాయణం ఆధారంగా నిర్మించిన ఒక ఆధ్యాత్మిక థీమ్ పార్క్ అన్నమాట. ఇది విజయనగరంలోని కోరుకొండ రోడ్లో ఉంది. విజయనగరంలో కోరుకొండ ఉందండి. మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా కోరుకొండ ఉంది. ఈ విజయనగరంలో కూడా కోరుకొండ రోడ్డులో ఉంది. మరియు ఇది 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన క్షేత్రం. ఈ ఆలయాన్ని NCS చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మించారు. మరియు ఇది విల్లా మరియు బాణం ఆకారంలో రూపొందించబడిందన్నమాట. చూసారు కదా, కన్నుల విందుగా మీరు వింటూ స్వామివారి ఆ షో చూస్తూ ఉండండి. పూర్తి చరిత్ర. స్థాపన రామనారాయణం టెంపుల్ విజయనగరంలో 2014లో నిర్మించబడింది. నాయకులు ఎవరంటే శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. విస్తీర్ణం ఈ ఆలయం 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిందన్నమాట. రూపురేఖ ఈ ఆలయం రామాయణం ఆధారంగా విల్లు మరియు బాణం ఆకారంలో రూపొందించబడింది. ఆకర్షణలు ఈ ఆలయంలో రామాయణంలోని వివిధ ఘట్టాలను శిల్పాలు మరియు ఫలకాల ద్వారా ప్రదర్శించారన్నమాట. భక్తులు మరియు పర్యాటకులు. ఈ ఆలయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. 2.4 మిలియన్ల మంది పర్యాటకులు ఆకర్షించి మరియు విజయనగరంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటిగా మారింది. సమీప ప్రాంతాలు. ఈ ఆలయం విజయనగరం మరియు విశాఖపట్నం బాగా అనుసంధానించబడి ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఈ క్షేత్రం రామనారాయణం శ్రీ మద్ర రామాయణ ప్రాంగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. విజయనగరం చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. దీని విశిష్టత తెలుసుకున్నారు కదా. ఇది విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే వాళ్ళు 1.5 టైం అవుతుందండి. బస్కి కానీ ట్రైన్కి కానీ కార్లో కానీ వెళ్ళొచ్చు. బైక్ ఉన్న మీ ఇష్టం. మన బస్కి అయితే 100 రూపీస్ అవుతుంది టికెట్. దాని తర్వాత అంటే రాను పోను చెప్తున్నాను నేను. దాని తర్వాత మనం బస్ స్టాండ్ నుంచి ఆటో కట్టించుకుంటే 100 రూపీస్ తీసుకుంటారు. లేదంటే మనం బేరం ఆడుకోవచ్చు. అక్కడి నుంచి రామాయణం టెంపుల్ అంటే వాళ్ళు ఆటో వాళ్ళు తీసుకెళ్తారనమాట. లేదంటే మనం బుక్ చేసుకున్న సేమ్ అంతే రేట్ ఉంటుంది. సో మీకు ప్రయాణం కూడా చెప్తున్నాను నేను. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద రామబాణంలా ఉండే క్షేత్రం ఈ టెంపుల్. ఇలాంటి గుడి ఎక్కడ లేదండి. అంటే ఇలా బాణ షేపుల్లో ఉన్నది
ఎక్కడ లేదు, నిర్మించలేదు, కొత్తగా ఆలోచించి బాగా కట్టారండి. చాలా బాగుంది టెంపుల్. చూసి తరించండి. మనకి బస్ స్టాండ్ కన్నా రైల్వే స్టేషన్ కన్నా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ క్షేత్రం. నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం ఈ క్షేత్రాన్ని చూడగలము, సందర్శించగలం అన్నమాట. ఈ 60 అడుగుల విగ్రహం నిజంగా కన్నులు విందండి, మాటలు కాదు. అది ఇలా చూసి కన్నా మీరు వెళ్ళి అది తిలకిస్తే అది చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట, మీకు వివరిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, చూడండి. నేను కూడా మీతో పాటు మరి ఒకసారి తిలకిస్తానన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ తిలకించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి లేజర్ షో నేను ఎక్కడ చూడలేదు కూడా. ఇది మనం సైలెంట్గా తిలకిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీతో పాటు కూడా నేను చూస్తాను. ఈ క్షేత్రాన్ని చూసిన తర్వాత మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి స్వామివారి కోసం ఒక పాట రచించి ఆయన పాడారండి. నిజంగా ఆ పాట వింటే హారతి పాట అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ షో అయిపోయిన తర్వాత మనకి ఆ పాట వేస్తారన్నమాట. హారతి ఇస్తూ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి పాడి ఈ స్వామివారికి ఆ సాంగ్ని అర్పించారన్నమాట. అంటే ఇచ్చారు. ఆ షో వేసినప్పుడల్లా హారతిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆ పాట వేస్తూ ఉంటారు. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారే కానీ ఈ పాట రూపంలో మనకి బ్రతికే ఉన్నారు. ఆయన ప్రతి పాట అమోఘం, అద్భుతం. నిజంగా అండి, స్వామివారి కోసం ఇంత అద్భుతంగా పాడారా అనిపించింది. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి ఆ పాట వినండి. చాలా అంటే చాలా బాగుంటుంది సాంగ్. హారతి సాంగ్ అన్నమాట. తర్వాత మన ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క గొప్పతనం గురించి అందులో వివరించారు. అది కూడా షో వేసే ముందు చెప్పారు. చాలా అంటే చాలా కూడా బాగుంది. అవి వినాల్సిన మాటలు అన్నమాట. ప్రతిదీ ఆంజనేయ స్వామి విగ్రహంలో హిస్టరీ అంతా చూపిస్తూ ఉంటారు. మన రాముడు గారు చేసిన యుద్ధం, మన ఆంజనేయ స్వామి చేసిన ఘట్టాలు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఏదో హిస్టరీ అన్నమాట, ఒక్కొక్క చరిత్ర అన్నమాట. నిజంగా స్వామివారిని ఉంటారండి షోలో. అద్భుతమే. ఆయనకు అభిషేకం చేసినట్టు, తర్వాత గులాబీలతో అభిషేకం చేస్తున్నట్టు, పాలాభిషేకం, క్షీరాభిషేకం, నెయ్యాభిషేకం, ఇవన్నీ అభిషేకాలు ఉంటాయండి. నిజంగా అవన్నీ మన మీద పడినట్టు ఉంటాయి. అంత బాగుంటాయి అన్నమాట ఆ తిలకిస్తుంటే. చూసారా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో వచ్చింది. ఎంత బాగుంటారండి స్వామివారు పువ్వుల అలంకరణలో. తర్వాత తమలపాకులు, ఆయనకి ఎంతో ఇష్టమైన ఆకులు తమలపాకులు, ఆకుల అభిషేకంలో, ఆ పాలాభిషేకంలో స్వామివారు చూడాలండి. నిజంగానండి 2 కళ్ళు సరిపోవు. చూసారు ఇక్కడ రాముడు ఆకారం, తర్వాత వానర ఆకారం, తర్వాత రాముని యుద్ధం చేసేది. ప్రతిదీ క్షుణ్ణంగా అర్థమయ్యేలా
వివరిస్తూ ఆ షో వేశారండి. నిజంగా 2 కళ్ళు సరిపోవన్నమాట. ఇది నా సొంతంగా తీసిన చిన్న వీడియో క్లిప్. అంటే పల్లెటూరులో చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి తీశానన్నమాట క్లిప్. చూసారా స్వామివారి గుండెలు చీల్చుకుంటే మన సీతారాములు ఎలా దర్శనమిస్తున్నారో. నిజంగా జన్మ ధరించిపోద్దండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా. అనండి జై శ్రీరామని, జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్. నిజంగా మన ఆంజనేయ స్వామి లేనిది మన ఈ ఈ రామాయణమే లేదండి. నిజంగా ఆయన పాత్ర ఒక గొప్పతనం ఉందన్నమాట. ఆయనే యుద్ధం చెయ్యకపోతే ఆ యుద్ధంలో ప్రతిదీ ఆయనే ముందున్నారు. ఆయన ఉంటే ఏదైనా జరుగుద్ది, ఆయన ఉంటూ లేకపోతే అసలు ఏది ముందుకెళ్ళదన్నమాట. అంత వివరించారు ఈ ఘట్టంలో అన్నమాట. నేను ఈయన గురించి చెప్తుంటేనే నిజంగా అది అలా అనిపిస్తుంది అన్నమాట. నిజంగా మన శివయ్య అవతారమే ఈ ఆంజనేయ స్వామి అన్నమాట. విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, ఈ ముగ్గురు లేనిదే మన సృష్టి లేదు. అలాంటిది వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. హిస్టరీ, మన దేవుడు చరిత్రలు అవన్నీ చెప్తూ ఉంటుంటే నిజంగా ఆ కాలంలో ఎలా జరిగాయి అన్నది. నీటిలో సముద్రంలో రాళ్ళు ఎలా తేలుతాయండి, అలాంటిది సముద్రంలో జై శ్రీరామ్ అని రాయగానే ఆ రాయి తేలిందంటే చూడండి ఆ గొప్పతనం మీరే. మన దేవుళ్ళు ఉన్నారు అని నిదర్శనం అన్నమాట. నేను కొన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను, తప్పులే ఉంటే క్షమించండి. నాకు తెలిసిన హిస్టరీ మట్టికి చెప్తున్నాను. మిగతాది మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి అన్నమాట. యూట్యూబ్లో మన హిస్టరీ కొట్టేస్తే మొత్తం రామాయణం గురించి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. నిజంగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. తెలుసుకున్న కొంతైనా తెలియాల్సిందే చాలా ఉంది లైఫ్లో. అలాగా ఉండిపోయింది. నేను 2 టైమ్స్ చూసాను. ఇది లేట్ అయినా పర్వాలేదని నేను చూశాను. నిజంగా చెమ్మగిల్లిన కళ్ళు అలా శివుడి ఆకారంలో, విష్ణుమూర్తి ఆకారంలో నిజంగా ఎంత బాగా అనిపించిందో అండి. ఎంత బాగా చేశారు ఈ క్షేత్రం వాళ్ళు. నిజంగా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి నేను. ఎంత అమోఘం నా లైఫ్లో ఇది చూడడం చాలా చాలా అదృష్టం చేసుకున్నానని నేను చెప్పాలి. చూసారా మొత్తం జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. ఆయన నిలువెల్లా రాముడేనండి. రాముడు ఎంత అదృష్టవంతుడో తెలుసండి. ఇలాంటి భక్తుడు ఉండడం నిజంగా ఆయన పూర్వజన్మ పుణ్యఫలమే అండి. ఆయన అంటూ లేకపోతే రామాయణమే లేదు. ఏదైనా చూస్తారు కదా, ఇక్కడ యుద్ధానికి సంబంధించిన వాలిది చూపిస్తున్నారనమాట. మన రాముడు లక్ష్మణుడు గృహలో బంధించినప్పుడు మన ఆంజనేయ స్వామి సుపుత్రుడే అక్కడ గృహకి కాపలాదారుడు అనమాట. తనని అడ్డు తొలగించి తన లోపలికి వెళ్ళి రాముని లక్ష్మణుని తీసుకొస్తారనమాట. ఇది ఇందులో వివరంగా చూపిస్తున్నారనమాట. అంటే మీకు స్క్రీన్ చినడం వల్ల మీకు కనిపించట్లేదు. సో నేను ఆ బొమ్మలు చూసి నాకు తెలిసిన హిస్టరీ మట్టికి మీకు చెప్తున్నాను అనమాట. నిజంగా తప్పకుండా చూడండి. లైఫ్లో ఒక్కసారి మీరు వెళ్ళవలసిన క్షేత్రం అన్నమాట. మన ఆంధ్ర వదిలేసి ఎక్కడెక్కడికో పరిగెడతాం, కానీ ఆంధ్రాలో ఇలాంటి గొప్ప గొప్ప క్షేత్రాలు అన్నవి ఉన్నాయండి. మీరు మర్చిపోకుండా వెళ్ళి చూసి తరించండి. చూస్తారు కదా, మన పంచముఖ ఆంజనేయ స్వామి 5 అవతారాలు కూడా లాస్ట్ని వివరిస్తారు, చూపిస్తారు.
భూత ప్రేత పిశాచాలు డాకిని ఏదైనా సరే మన ఆంజనేయస్వామి దండకం చదివితే మొత్తం అన్నీ ఎగిరిపోవాల్సిందేనండి. నిజంగా ఆ క్షేత్రం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. అంత అంత దివ్యమైన క్షేత్రం. ఆ ఈవినింగు ఆ లైటింగ్లో ఆ క్షేత్రం ఉంటుందండి. నిజంగా 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగుంటుంది. మనం వెళ్ళామంటే రాబుద్ది కాదనమాట. అంత చూడముచ్చటైన క్షేత్రం ఇది. అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారు, ఆటోలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడు వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావచ్చు. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. చూస్తారండి మన ఆంజనేయ స్వామి అలా నడుచుకుంటూ వస్తే ఎంత బాగుంది. స్వామివారిని 5 ఆకారాలు పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు కదండి. అందులో అలా దర్శించుకుంటే జన్మధన్యమే అండి. ఈ 5 రూపాలు అన్నమాట. ఒక్కొక్క రూపంలో స్వామివారిని లేజర్ షో వేస్తున్నారనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి చూసారు కదా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. అలా దండకం చదువుతూ ఉండిపోవాలనిపిస్తుందండి. కానీ చాలా టైం పడుతుంది కాబట్టి నేను స్మాల్గానే చిన్నగానే చదివాను. ఇది చూస్తున్నంతసేపు మనసులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటున్నాను నేను. మనం రోజుకి 3 సార్లు 9 సార్లు 108 సార్లు మీ ఇష్టం ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా మీరు కూడా స్మరిస్తూ ఉండండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు తరించేది జై శ్రీరామ్. ఇదొకటి, ఇది అనుకోండి చాలు, ఆయన మీ వెంట ఉన్నట్టే. ఇప్పుడు ఆయనకి మన హారతి ఇస్తారనమాట. మీరు కూడా తిలకించండి. హారతి చూసి మీ హారతిని కూడా మీరు తీసుకోండి, కళ్ళకత్తుకోండి. నిజంగా ఈ షో అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనకి పంతులు గారు హారతి అన్నది స్వామివారికి ఇస్తారనమాట. ఇచ్చి అందరికీ ప్రసాదాలు ఇస్తారనమాట. తీర్థం ఇచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఈ విగ్రహం 60 అడుగులు కదండి. సో కొంచెం ఆ చిన్న స్టేజ్ లాంటిది ఆయనకి హారతిస్తారనమాట. అది ఎక్కి చూస్తారు కదా. ఆ లైటింగ్లో క్షేత్రం ఎంత బాగుందో. జనం ఫుల్ ఉంటారండి. సాయంత్రం అయ్యేసరికి సరస్వతి లక్ష్మీదేవి దగ్గర ఇట్లా అభిషేకం చేసినట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లోపల మనం ఏదైనా కొనుక్కోవచ్చు. స్వామివారికి తాలూకా అన్నీ అమ్ముతారనమాట, విగ్రహాలు అలాంటివి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.